ముఖ్య పరిణామాల మధ్య అసెంబ్లీకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు రేపటి నుంచి కంటిన్యూ అవుతారా, లేదంటే గత 2 సెషన్స్ మాదిరిగానే గవర్నర్ ప్రసంగానికి పరిమితమవుతారా? మొదటి రోజు అసెంబ్లీకి వచ్చిన వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా అంశాన్ని లేవనెత్తి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. రేపు జగన్ అధ్యక్షతన వైసీపీ ఎల్పీ సమావేశం జరగనుంది. ఫ్యూచర్ ఎజెండాపై ఎల్పీ మీటింగ్లోనే నిర్ణయం తీసుకోనున్నారు జగన్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గత 2 సెషన్స్ మాదిరిగానే ఈసారి కూడా మొదటి రోజు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీ లోపలికి వెళ్లే టైంలోనే ప్లకార్డులు తీసుకువెళ్లి వైసీపీ సభ్యులు సభ ప్రారంభమైన కాసేపటికి ఆందోళనకు దిగారు. తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ నినాదాలు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంలో ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తావించడంతో వైసీపీ సభ్యులు వాటిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని, మెడికల్ కాలేజీల పీపీపీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, సభ్యుల హక్కులను కాపాడాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు నిలబెట్టాలని నినాదాలు చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు అసెంబ్లీ గేటు ముందు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేశారు. జగన్ కూడా ప్లకార్డులు పట్టుకుని నిరసనలో పాల్గొన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 40% ఓట్లు సాధించిన పార్టీగా ప్రజల వాయిస్ అసెంబ్లీలో వినిపించేందుకే ప్రతిపక్ష హోదా కోరుతున్నామన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైసీపీనేనని, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదనే నిబంధన ఎక్కడైనా ఉందా అని ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ ప్రశ్నించారు. అసెంబ్లీకి కంటిన్యూ అయ్యే అంశంపై రేపటి లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ తర్వాత తమ పార్టీ అధినేత జగన్ నిర్ణయిస్తారన్నారు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే ప్రజలకు రీచ్ అవుతుంది, ప్రభుత్వాలకు రీచ్ అవుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలందరికీ తెలుస్తాయి. ఇది తెలవకుండా చేయడమే ఈ దుర్మార్గపు పరిపాలనకి అవసరం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక గవర్నర్ ప్రసంగం పూర్తిగా నిరాశపరిచిందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. గవర్నర్తో అబద్దాలు చెప్పించారని ఆరోపించారు. 3.2 లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరికిచ్చారని ఆమె ప్రశ్నించారు. ప్రజలు మభ్య పెడుతూ వీళ్ళు ఈ 19 నెలలుగా ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏవైతే అబద్దాలు చెప్పారో 19 నెలలుగా ప్రజలు మభ్య పెడుతూ ఉన్నారో అవే అబద్దాలని అత్యున్నత స్థానంలో ఉన్న గవర్నర్ గారితో ఈ రోజు చెప్పిస్తూ ఉండే దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీకి వైసీపీ సభ్యులు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.